హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ 50 డేస్ వ్లాగ్. ఇవాళ నేను వచ్చేసి చిలకనగర్లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గుట్ట పైన అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు ఇంకా ఆంజనేయ స్వామి, బ్రహ్మంగారు చెల్ల కూడా దర్శనం ఇస్తారు. ఇక్కడ చూస్తే శివాలయం కూడా ఉంది. ఒక్కసారి మీకు ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఫామ్ అయింది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ గుట్ట మీకు ఇట్లా మెట్లు దారి అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారే టెంపుల్ కూడా ఉంటుంది, కానీ గుడి క్లోజ్ చేసి అయితే ఉంది. ఎప్పుడైనా ఓపెన్ ఉన్నప్పుడు మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు, చూడండి. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇక్కడ చిలకనగర్, ఉప్పల్, నాచారం అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ గుట్ట వచ్చేసి గత 20 సంవత్సరాల నుంచి అయితే ఉంది. 5 years బ్యాక్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. అట్లనే గుడి కూడా బాగా డెవలప్ చేశారు. అంతకు ముందుకైతే చిన్న గుడి లాగా ఉండే, ఇప్పుడైతే మంచిగా డెవలప్ అయింది. చూపించాను కదా. పంతులు కూడా ఎవరు లేరు ఇక్కడ. స్టోరీ అడిగి మీకు చెప్దామంటే, ఎప్పుడన్నా పంతులు ఉన్నప్పుడు అట్లనే బ్రహ్మంగారి గుట్ట ఓపెన్ ఉన్నప్పుడు మీకైతే మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. శ్రీ శ్రీ ఈశ్వరి దేవి దేవాలయం అయితే ఉంది గాయస్, బ్రహ్మంగారి చెల్లలో. గుడి కూడా క్లోజ్ ఉంది గాయస్. ఇక్కడ వచ్చేసి శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ బ్రహ్మంగారి గుడి, బ్రహ్మంగారి చెల్లెల గుడి ఓపెన్ ఉన్నప్పుడు అయితే నేను మీకు మళ్ళీ చూపించడానికే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇంతే బ్లాగ్. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. నా ఈ చిన్న ప్రయత్నాన్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.